దైవం అని చెప్తున్నాం మనం, దేవుడు. అది ఏ మతపరంగానైనా సరే. అయితే హిందూ మతపరంగా చూసుకుంటే గనుక ముక్కోటి దేవతలు అని అంటారు. అలా ఏం లేదు, దేవుడు ఎవరైనా ఒక్కలే అంటారు కదా. ఒక్కలా, ముగ్గురా, లేకుంటే ముక్కోటి దేవతలా? ఎవరు అసలు? భగవంతుడు ఒకడు. హ్మ్. భగవంతుడు ఒకడే అయినప్పటికీ కూడా హ్మ్. భగవంతుడిని మనం ఎన్ని రూపాల్లో మనం పూజిస్తాము అని అక్కడ మనకు కనిపిస్తుంది. ఏ ఏ రూపాల్లో అట? అగ్ని, ఇంద్రుడు, వరుణదేవుడు, హ్మ్. యముడు, అలాగే ఇతర మనం పూజించేటటువంటి విష్ణు, రుద్ర వాళ్ళందరూ కూడా దీంట్లోకి వచ్చేస్తారు. హ్మ్. ఈ మాట వేదం ఎందుకు చెప్పింది? హ్మ్. ఇప్పుడు ఇదే మాటతో చాలా మంది దేవుడు ఒకడే అని వేదం చెబుతూ ఉంటే హ్మ్. మీరేమో ఇంతమంది దేవుళ్లకు ఇన్ని గుళ్ళు కట్టేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇదే మంత్రంలో హ్మ్. వేదం బహుదేవతారాధనను సర్టిఫై చేస్తుంది. ఓ. అంటే ఒకే ఒక్క దేవుణ్ణి హ్మ్. ఇన్ని రూపాలతో పూజిస్తున్నాము అని వేదం అసలు అదే చెబుతోంది కదా. అంటే హ్మ్. మరి పూజించమనే కదా అర్థం. హ్మ్. అంతేకాని పూజించకూడదని చెప్పలేదు. హ్మ్. వేదానికి ఎప్పుడూ మొహమాటం ఉండదు. వేదం ఎప్పుడూ స్ట్రైట్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే వేదం సర్వసత్తాకమైనటువంటి పవిత్ర గ్రంథం. హ్మ్. స్వతః ప్రమాణము అని దానికి పేరు. హ్మ్. కావున వేదంలో ఏది చెప్తే అది మనకి అత్యంత ప్రామాణికమైనది. హ్మ్. అంటే ఇప్పుడు వేదంలో ఏముంది? ఏకం అని చెప్పేసి ఏకం. ఒకే దేవుణ్ణి హ్మ్. సద్విప్రాహ బహుధా వదంతి, హ్మ్. నానా రకాలుగా చెప్తారు వాళ్ళు. హ్మ్. ఒక ఆయన అగ్నిదేవుడే అంటాడు, ఒక ఆయన ఇంద్రుడు అంటాడు, ఒక ఆయన యముడు అంటాడు. సద్విప్రాహ అన్నారు. హ్మ్. సద్విప్రాహ అంటే సద్విద్వాంసులు, అంటే గొప్ప పండితులు. హ్మ్. గొప్ప పండితులు ఏమంటారు? వీళ్ళందరూ దేవుళ్ళే అంటారు. హ్మ్. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే కనుక హ్మ్. బహుదేవతారాధన అనేటటువంటిది చేసేవాళ్ళు సద్విప్రులనే మనకి ఇక్కడ అర్థం. అంటే చెయ్యొచ్చు ఆరాధన. చేయవచ్చు అని, చేయమనే. చెయ్యమని.